కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం మాట్లాడదాం. గత వారం అది గుంటకల్లోనే మాట్లాడే ప్రసంగమే, అది ఇంకా మిగిలింది బ్యాలెన్స్, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు దాన్ని కొంచెం మీకు పరిచయం చేయడం ఆలోచన చేస్తా ఉన్నాను. వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదును కలిగింది అని బైబిల్లో ఉంది. ప్రాణ కీళ్ళు ఆత్మలను విభజించేది అది. వాక్యానికి ఎవరైనా బాధపడినా భయపడినా కదా, వాక్యం విషయంలో క్షీణంగా మాట్లాడినా కానీ వాళ్ళకు వాళ్ళే జవాబుదారు. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, కత్తి, 2-edged sword ఏమంటా, కత్తి. అది రెండు వైపుల పదునట్టు కత్తి. ప్రాణ ఆత్మ కీళ్ళను అంటే ఇది ఏ కత్తిది? ఆధ్యాత్మికమైనటువంటి కత్తి. ఆత్మరక్షణ పొందిన మనల్ని, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది కత్తి. దీనికి ఆత్మ ఖడ్గము అని ఎఫెసు పత్రికలో చెప్తున్నాడు. ఈ కత్తి ఎంత పదులైందంటే ప్రాణ ఆత్మ కీళ్ళు, లోపల అంతర్భావాన్ని బయటపెట్టేది, మనిషి యొక్క ఆత్మీయతను పెంచేది, మనిషి యొక్క శారీరక ఆత్మిక లోపాలని ఖండించి గద్దించి లైన్లో పెట్టేది. దేవుని ఆత్మతో రాయించినటువంటి మాటలు, దేవుడు పరిశుద్ధాత్మతో ఈ లేఖనాలను రాయించి సంఘం యొక్క క్షేమం కోసం పెట్టినటువంటి వాక్యాలు. కాబట్టి దేవుని వాక్యం మనమని భావించాలి. చాలామంది ఎందుకు చెడిపోతున్నారు? యవన స్త్రీలు, పురుషులు, మధ్యప్రాయస్తులు చాలామంది ఎందుకు చెడిపోతున్నారు? సామెతలు అంటది, దేవోక్తి లేని ఎడల కట్టు లేకుండా జనులు తిరుగుతారు. ఇట్లే చాలామంది తిరుగుతున్నారు. దేవోక్తి అంటే చర్చికి పోవడం ఉండదు, పాటలు పాడడం ఉండదు, వాక్యం వినడం ఉండదు, చెప్పడం ఉండదు, వాక్యాన్ని అనుసరించడం ఉండదు, దైవీకంగా ఏ ఒక్కటి కూడా పాటించడమే ఉండదు. అలాంటి వారు మరి దేవుని దగ్గర ఎట్లుంటారు? దేవుని దగ్గర ఎందుకుంటారు? అందుకే దేవోక్తి వీళ్ళకి లేదు కనుక దేవుని మాటలంటే వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని దగ్గర ఏం మనం చేయాలి ఆలోచన ఉండదు. ప్రసంగ గ్రంథం చెప్పినట్టు 5వ అధ్యాయంలో మన ప్రవర్తన దేవుని సన్నిధిలో భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైన సృష్టిని గురించి కొంచెం మనం మాట్లాడాలనుకుంటున్నాం. యేసుప్రభువు ఒకసారి మత్తయి సువార్తలో శిష్యులతో మాట్లాడినాడు. ఆకాశ పక్షులను విచారించండి, చూడండి, అవి విత్తువు, కోయువు, మరీ కొట్లలో కూర్చుకోవు. విత్తేదెవరు? కోసేదెవరు? కొట్లలో కూర్చుకునేది ఎవరు? మనుషులే కదా, మనమే కదా. వెతుతాము, కోస్తాము, ఇండ్లలో బాగా వాటిని స్టాక్గా పెట్టుకుంటాం. మరి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోనవు అన్నాడు. ఎవరిని గురించి? ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అంటాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడా, అపవిత్రులు అన్నాడా? అంటే అక్కడ ఆ పక్షుల కంటే మనుషులు శ్రేష్ఠులు అని అర్థమైంది. ఆ పక్షుల కంటే మనుషులు శ్రేష్టమైన వారని అర్థమైంది. దేవుడు పక్షులను చేసేటప్పుడు తన స్వరూపంలో చేయలేదు, తన పోలికలో చేయలేదు. ఏ జంతువునైనా ఆలోచన చేయండి, ఏ పక్షినైనా ఆలోచన చేయండి, ఏ మృగాలనైనా ఆలోచన చేయండి, వేటినైనా ఈ సృష్టిలో అన్నిటిని మీరు ఆలోచన చేయండి. తన పోలికలో దేవుడు ఏటిని చేయలేదు. తన పోలికలో చేసింది ఎవరిని? ఒక్క మనిషిని మాత్రమే కదా. కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు అనే మాట అక్కడ వాడినాడు. చాలా శ్రేష్ఠులు మానవులు. ఎందుకు శ్రేష్ఠులు మానవులు అంటే దేవుడే సెలవిచ్చినటువంటి మాట కదా. వారిని దేవుడు చేసినాడు. చదవండి, 100 కీర్తన గ్రంథం. మొగలు చదవండి, ఒకరు దొరకకపోతే ఆళ్ళు చదవచ్చు. కీర్తన గ్రంథం ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 3వ వచనం పురుషుల్లో చదవండి. యెహోవాయే
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయననే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, గొర్రెలము. చెల్లించు ఆయన భూమిలో. ఇది మనం ఇప్పుడు చేస్తున్నది కూడా ఇదే. ఏమంట? యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. మళ్ళీ కింద అంటాడు, ఆయనే మనలను పుట్టించెను. తర్వాత మనము ఆయన వారమని, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక కింద అంటాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములు ఉండును. ఎట్లున్నాయి ఈ మాటలు? మీకు ఎట్లా కనబడుతుందో నాకు తెలీదు. నేను చదువుతాను, నాకు భయమే అవుతుంది. ఇక్కడ మీకు దాంట్లో భయం కనపడట్లేదు. మీకు దేవుని వాక్యంలో ఎంత భయంకరం ఉందో మాట తెలిసిన? ఆయనే మనలను పుట్టించెను. ఎవరు పుట్టించింది కదా? ఆయనే మనలను కన్నాడు, పుట్టించినాడు, పెంచినాడు. ఆయనే మనకి ఆహారం ఇస్తున్నాడు. మనం ఆయన గొర్రెలం, ఆయన మేపే ప్రజలం. దేని గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు? మనం ఎట్లా వచ్చినాం ఈ లోకానికి? ఎవరి ద్వారా వచ్చినాం? ఎవరు పంపినారు? త్రూ పేరెంట్స్, తల్లిదండ్రుల ద్వారా. ఆ తల్లిదండ్రులను చేసింది ఎవరు కదా? వాళ్ళ తల్లిని చేసింది ఎవరు? వాళ్ళని చేసింది ఎవరు? ఇట్లా మనుషులు ఎంచన వేసుకుంటూ పోండి. వీళ్ళందరినీ ఎవరు చేసినారు? మూల పురుషుడు ఎవరు? ఆదాము. ఎవరు? ఆదాము మొదటి మనుషుడు కదా. ఆదామును దేవుడు చేసినాడు. ఆదాము ద్వారా ఇక భూమిని సంపూర్ణంగా నిండే ప్రయత్నం దేవుడు చేసినాడు. ఆ విధంగా దేవుడు మానవుని దీవించినాడు. మానవుడు దేవుని యొక్క పోలిక, మనిషి దేవుని యొక్క స్వరూపం. మనం ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం. అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. మనం వాటికంటే శ్రేష్ఠులము కదా. ఎవరికంటే? వాటికంటే శ్రేష్ఠులు. ఎందుకంటే మనము దేవుని పోలిక, మనము దేవుని యొక్క స్వరూపం. దేవుడు తన స్వరూపంలో సృష్టించినాడు. దేవుడు పరిశుద్ధుడు, అది మనలో పెట్టినాడు. దేవుడు సత్యవంతుడు, అందుకే మనలో అబద్ధాలు ఉండకూడదు. దేవుడు ఆత్మస్వరూపి, అందుకే మనం ఆత్మతో పాటలు పాడుతున్నాం. దేవుడు మహిమా స్వరూపి, శక్తిమంతుడు, మనము కూడా దేవుని శక్తిని కలిగి ఉన్నాం. ఇట్లాంటి దేవుని స్వరూపాలతో దేవుడు మనల్ని సృష్టించి భూమిపైన మానవులుగా పెట్టినాడు. ఆదికాండం చూద్దాం, 1వ అధ్యాయం. ఆదికాండం 27వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. పురుషుల్లో చదవండి. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించెను అని అక్కడ చూడండి. దేవుడు ఎట్లా చేసినాడు? మనిషిని తన స్వరూపంలో చేసినాడు, తన పోలికలో చేసినాడు. వివరాలు ఇంకా చూడండి. మనిషినిగా చేసినాడు, మగవానిగా చేసినాడు, ఆడువాళ్ళుగా చేసినాడు, వాడిని మనుషులుగా చేసినాడు. దేవుడే చేసినాడు. నాకు చెప్పండి, ఆదాముని దేవుడు ఎట్లా చేసినాడు? మట్టి తీసుకున్నాడు, బొమ్మను చేసినాడు, నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదుగా అన్నాడు, జీవాత్మ అయినాడు. అవునా? అయితే అప్పుడు అవ్వను ఎట్లా చేసినాడు? మట్టి తీసుకున్నాడు, మట్టితో బొమ్మ చేసినాడు కదా. అవునే చూడు ఎట్లా ఊంట చూడు ఎట్లా. నేను అడిగేదానికి ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. మరి అవును ఎట్లా చేసినాడు ఆయన? ఆదాముకి గాఢ నిద్ర ఇచ్చినాడు. ఏమంట? గాఢ నిద్ర ఇచ్చినాడు. ఆదాముకి ఆపరేషన్ చేసినాడు. ఆదాము ఎముక, ఆదాము మాంసము, ఆదాము యొక్క రక్తము, ఆదాము యొక్క బాడీలో కొంత బాడీని పార్ట్స్ తీసి దాన్ని ఒక దేహంగా చేసి దాన్ని ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆదాము ఏమన్నాడు దాన్ని చూసి? ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అనే మాట అక్కడ ఉంచుతండి. ఆ నరుడు, ఆదాము అంటే నరుడు, మొదటి మనిషి, మట్టి మనిషి అని అర్థం. మరి అతని దేహములో తీయబడింది కాబట్టి ఈమెకేమని పేరు? నారి. మరి వీరిరువురిని ఏమన్నాడు దేవుడు? నరులు అనే పదాన్ని వాడినాడు. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం కదా.
ఆదాము వంశావళి ఇది. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించెను. సృజించబడినటువంటి దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను కదా. ఏమని పేరు పెట్టినాడు? ఆదాము నరుడు, నరుల్లో నుంచి వచ్చినటువంటి ఈ బాడీ, కాబట్టి దీన్ని ఏమని పేరు పెట్టాలా? నరులు అన్నాడు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, వీళ్ళని దేవుడు చేసినాడు, దేవుడు తన స్వరూపంలో చేసినాడు, ఆడదానిగా చేసినాడు, మగవాడిగా చేసినాడు, వీరికి నరులని పేరు పెట్టినాడు. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులా అపరిశుద్ధులా? వీరు పాపులా ప్రత్యేకమైన వారా? దేవుడు చేసినటువంటి మనుషులు పాపులా? ఆదాము పాప్యా? ఆదాము యొక్క భార్య హవ్వ పాపమా? వీళ్ళు పాపముతో పుట్టినారా? అసలు జన్మ పాపం అనేది ఉందా? జన్మతో పుట్టిన వారు ఎవరైనా పాపులేనా అనే సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తున్నాను నేను కదా. దేవుడు చేసిన ప్రతి మనిషి కూడా ఏమంటా పాపి కాడు. ఎప్పుడు పాపి అయినాడు ఆ వివరాలు చూద్దాం కదా. అంతకుముందు దేవుడు తన పోలికలో చేసినాడు కదా, తన స్వరూపములో చేసినాడు. దేవుని పోలిక దేవుని యొక్క స్వరూపము కాబట్టి మానవులు నరులు అని దేవుడు వాళ్ళకి పేరు పెట్టినాడు అని చెప్పని ఉంది కదా. చాలా మంది ఈ రోజుల్లో పుట్టే పిల్లలు పాపులు అంటున్నారు, పిల్లలు పుడితేనే పాపులు అంటున్నారు. ఎందుకంటే జన్మ పాపం ఉంది అని బోధకులే, నాలాంటి బోధకులే చాలా మంది చేస్తా ఉన్నారు, బైబుల్ పట్టుకున్నటువంటి వాళ్ళే. ఎందుకంటే మనుషులు లోకంలో చేసే అన్ని పాపాలని బట్టి అట్లా అందరూ పాపంతో పుట్టినారు గనుకనే పాపం చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఏమంట? పాపముతో పుట్టినారు గనుకనే అందుకే అందరూ పాపం చేస్తున్నారు. అందుకే బైబిల్ ఏమంటది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేయాలని చెప్తుంది చెప్పని ఈ వక్రమైన మాటలు చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి యొక్క అర్థాన్ని గమనించడం లేదు. దేవుడు ఒకవేళ ఆదామవ్వల్ని చేసినప్పుడు, వాళ్ళని పరిశుద్ధులుగా చేసినప్పుడు, తన పోలికలో చేసినప్పుడు, తన స్వరూపంలో వాళ్ళని చేసినప్పుడు వారిని దేవుడు నరులని పిలిచినాడా, పాపులు అని పిలిచినాడా? పాపులు అని పిలిచింటే వాళ్ళని దీవించుడు, పాపిని ఎప్పుడూ ఆశ్రదించుడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని సృజించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, ఆ సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఏముంది ఇక్కడ? దేవుడు వారిని నరులుగా సృష్టించి భూమిపైన పెట్టి, భూమిపైన ఆయన వారిని తోటలో పెట్టి ఇంకా ముందుకొస్తే కదా వారిని ఆశీర్వదించినాడు. ఏమని ఆశీర్వదించినాడు? మీరు భూమిని నింపండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఫలించి భూమిని నింపండి అన్నాడు. సరే, మరొక క్వశ్చన్ సింపుల్గా, దేవుడు ఆదాముని అద్భుతంగా చేసినాడు. మీకు తెలుసా ఎట్లా చేసినాడు ఆదాముని దేవుడు? ఒకేసారిగా ఆదాముని 6-7 అడుగులు ఎత్తు మనిషిగా చేసేసినాడు. పాతకాలం మనుషులంతా 7-8 అడుగులు ఎత్తుంటారు, ఇప్పుడు 6 తగ్గింది అది కదా. ఇప్పుడు కొంతమంది 7 అడుగులు ఉన్నారు. కర్ణాటకలో 7 అడుగులు 5 ఇంచులు ఒక మనిషి నిన్ను చూపించారు ఫోన్లో అన్నా ఉన్నారు. పాత మనుషులంతా 8, 9, 10 అడుగులు కదా గొలియాతు, 9.5 అడుగులు గొలియాతు కదా వాళ్ళ తమ్ముడు కూడా. పాతకాలంలో ఎత్తైన మనుషులే చాలా బలమైనటువంటి వాళ్ళు, ఆయుస్సు కూడా అంతే ఎత్తైంది, అందుకే వాళ్ళు అంత బలంగా అంత ఎత్తుగా ఉండేవాళ్ళేమో కదా. ఏం చెప్తుంటే నేను ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని మీరు పాపులేట్ చేయండి అన్నాడు. పాపులేట్ అంటే నింపండి అన్నాడు. ఎట్లా నింపాలి భూమిని వాళ్ళు? ఇప్పుడు దేవుడు ఆదాముని మెరాకిల్గా చేశాడని చెప్పినాను కదా. 6 అడుగులో 7 అడుగులో 8, 9, 10 మనకి తెలియదు. మొత్తానికి అట్లా పరిపూర్ణమైన వ్యక్తిగా ఒక బొమ్మను చేసినాడు ఆదాముని కదా. దానికి జీవ ఆత్మ ఊదుగా జీవాత్మ అయింది. ఇప్పుడు లేచి ఆదాము నిలబడినాడు అనుకుందాం. 8 అడుగులు ఉంటాడో 9 అడుగులు ఉంటాడో 10 అడుగులు ఉంటాడో, మొత్తానికి ఆదాముని చేసినాడు. ఇది అద్భుతం కదా. మట్టితో దేవుడు మానవుని చేయడం, ఆ నాసికారంధ్రములో జీవాయుని ఊదురు, ఆత్మ ఎప్పుడైతే అందులో పెరిగిందో అప్పుడు దానికి ఎముకలు ఏర్పడడం, లోపల కండరాలు ఏర్పడడం, నరాలు ఏర్పడడం, ఇట్లా మాట్లాడడం,
అప్పుడు దేవుని పోలికలో ఉన్నటువంటి ఆ మనిషిని ఆదాం అని దేవుడు అతనికి పేరు పెట్టినాడు. నరుడు అని పేరు పెట్టినాడు. దేవుడే పెట్టిన పేరు అది కదా. సరే, ఇప్పుడు అవన్నీ ఎట్లా చేసినాడు? ఆ దేహంలో ఎముక తీసినాడు, కొంత మాంసం తీసినాడు, వాళ్ళని ఇంకో దేహాన్ని చేసినాడు. వీరిద్దరిని ఈయన అద్భుతంగా చేసినాడు. ఇది ఎంత మిరాక్యులస్గా అంటే ఆదాముని మట్టితో చేసినాడు, ఆదాములో ఈ స్త్రీని చేసినాడు. వీరిద్దరిని నిలబెట్టి వారితో మాట్లాడుతున్నాడు. ఆదాం ఎదుట ఆ స్త్రీని పెట్టినప్పుడు ఆదాం అంటున్నాడు, ఇది నా ఎముక, ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇది నా మాంసం. కాబట్టి ఈ నరుని నుంచి ఇది వచ్చింది గనుక ఇది నారి అనబడుతుంది అని అన్నాడు. అందుకే వాళ్ళు పరిశుద్ధులు కానీ తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అట్లా పుట్టలేదు కనుక వారు పాపులు అంటున్నారు. మీకు అర్థం కాలేదు ఈ మాట? అర్థమైందా లేదా? దేవుడు అట్లా వాళ్ళు మిరాక్యులస్గా చేసినాడు కాబట్టి, అద్భుతంగా చేసినాడు కాబట్టి, వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కనుక, దేవుడే చేత్తో వాళ్ళు చేసినాడు కనుక వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కనుక వారు పాపులు కారు. అయితే వాళ్ళకు పుట్టినటువంటి సంతానం కయీను ఉన్నాడే, వాళ్ళు ఎట్లా పుట్టినారు? దేవుడు వాళ్ళు మిరాక్యులస్గా చేయలేదు కదా, వాళ్ళు న్యాచురల్గా చేస్తాడు. ఇక్కడ న్యాచురల్ మాట్లాడతాడు ఆయన, ఏమని? మీరు పాలించండి అని. బోధకులు కొంతమంది ట్విస్ట్ చేసి మారుస్తారు, చాలా సంఘాన్ని గబ్బు లేపుతున్నారు కొంతమంది, వాక్యం సరిగ్గా చెప్పుక కదా. మీరు ఫలించండి అన్నాడు, అభివృద్ధి పొందించండి అన్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం చూద్దాం, ఆదికాండంలో. అక్కడ ఏముంచండి, ఎంత మంచి మాట అక్కడ ఉంచండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనుచున్నాను అని అనేను అని అక్కడ ఉంచండి. ఎట్లా కయీను ఎట్లా పుట్టినాడు? ఆమెకి కయీను ఎవరు చేసినారు? ఇక్కడ దేవుడు చేసినాడు. ఎట్లా చేసినట్ట? ఆదాముకు సాయంగా ఇచ్చినాడే ఆ హవ్వ ఆదాము యొక్క భార్య. ఇంకా నువ్వు ఆడే ఉండాలి ఒక చెప్పనికి. ఏయ్, నీ టోపీ ఎగురతచ్చు, నేను కొడతాచ్చు, నేను ఆడి నుంచి ఇంక రావద్దు, నువ్వు అయిపోయిందా? చెప్తాంటే అర్థం కావు సార్ నీకే. ఏం చెప్తున్నావు? భార్య అయిన తన భార్య అయినట్టు అవ్వని అక్కడ అంటాడు. ఆదాము కూడగా వారికి ఒక కొడుకు పుట్టినాడని చెప్పిన అక్కడ ఉంది. ఇది పాపము అని వీళ్ళు అంటున్నారు. ఏదంట? ఆదామవులు కలియక పాపము అంటున్నారు. దాని ద్వారా పుట్టినారు ఈ పిల్లలు అంటున్నారు. ఎవరంటే మొదటి కొడుకు కయీను, ఇంకొక కొడుకు హేబేలు. హేబేలే కదా, ఎవరో ఏడుస్తున్నారు మళ్ళీ. హేబేలే కదా, కయీను హేబేలే కదా. మరి వీరు పాపులు అంటారు పుట్టినప్పుడు? వీళ్ళు పాపంతో పుట్టినారా? మరి ఏం చేసే బోధలు? వీరు చెప్పే బోధలు ఏంది? నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నా అవగాహన తెస్తాను. చాలా మంది గుంటకల నాతో ఈ విధంగా దీన్ని వాగ్వాదం పెట్టుకున్నారు. మనిషి జన్మ పాపి అని ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది వాక్యం. కొంతమంది అన్నారు, ఇంత క్లియర్గా మీరు వాక్యం చూపిస్తారు బైబుల్లో, మళ్ళీ వీళ్ళు ఎట్లా అంటారంటే వాళ్ళకి వాత వేసినాడు సైతాను. ఎవరు వాత వేసినారు? సైతాను వాళ్ళకి వాత వేసేసినాడు. అందుకే వాళ్ళ మనుషులంతా ఎప్పుడు పాపమే ఉంటుంది. వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా పాపం యొక్క ఆలోచనలే ఉంటాయి వాళ్ళ మనసులో, పాపం యొక్క తలంపులే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాటిని బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారే కానీ దేవుని యొక్క మాటల్లో ఇది లేదు. యాది లేదు, దేవుని యొక్క సంకల్పంలో అది లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని మాత్రము నమ్మాలా కదా. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. 9వ అధ్యాయం చూద్దాం, ఆదికాండం 9వ అధ్యాయం. 9వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని అన్నాడు. ఇక్కడ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు కదా. దేంతో నింపాల భూమిని? ఇక్కడ వీళ్ళు మనుషులతో నింపాలని అర్థం. మనుషులతో నింపాలా? మరి మనుషులు ఎట్లా కలగాల? ఎట్లా పుట్టాల వాళ్ళు? ప్రతిసారి దేవుడు మిరాక్యులస్గా చేయాల్సిన పని లేదు. దీనినే ఏమన్నారు? బట్ ఇది ఆర్టిఫిషియల్ కూడా కాదు, ఇది న్యాచురల్. ఏదట? న్యాచురల్ అయిన మిరాకిల్ అయిన సందర్భాలను బట్టి దేవుని కార్యాలే. మొదట అద్భుతము చేసేటువంటి దేవుడు ఇప్పుడు మిరాకిల్ చేసినటువంటి దేవుడు ఇప్పుడు
న్యాచురల్గా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? మీరు ఫలించండి, భూమిని నింపండి అన్నమాట అక్కడ మాట్లాడుతున్నాడు. మరి కింద చూడండి అట్లా కొంచెము, మీ భయము, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశముకు అన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడును అని అన్నాడా? దేవుడు ఏమన్నాడు? సృష్టి అంతా మీ అదును పెడుతున్నా. ఎందుకు మానవులకి ఇంత అద్భుతమైన సృష్టి దేవుడు ఇస్తున్నాడు? ఎందుకు ఇంత అద్భుతంగా దేవుడు తన అధికారాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నాడు? భూమిని ఇలాగ వాళ్ళు నిందించాలా? వారి ప్రజలు ఏం చేయాలా? వారి పిల్లలు ఏం చేయాలా? ఈ భూమిని ఇలాగ పరిపాలించాలా? జంతువుల్ని, మృగాల్ని, పక్షులు అన్నిటినీ కూడా ఇలా వాళ్ళు పరిపాలించాలా అని దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఎట్లా చేసినాడు ఆదాముని చూసినాం, అవును ఎలా చేశాడని చెప్పని చూసినాం, అది దేవుని పోలిక అని చూసినాం. వాళ్ళని నరులుగా చేశాను, నరులని వాళ్ళకి పేరు పెట్టాను అని చూసినాం కదా. వారిని భూమిని నిండించండి అని చెప్పినాడు, వారిని దీవించినాడు. భూమిని మీరు ఫలం ఏమంట సాధు చేయండి, ఆహారం మీకని అన్నాడు. ఇన్ని వివరాల్లో, ఇవన్నీ బైబిల్లో చూపించినవే కదా మీకు. ఇన్ని వివరాల్లో దేవుడు చేసిన తప్పు దీంట్లో ఏమి ఉంది? ఇందులో ఈ దేవుడు చేసినటువంటి 6 రోజుల సృష్టిలో దేవుడు చేసిన తప్పేముంది? ఏదైనా తప్పు దేవుడు చేసినాడు దీంట్లో? కలుగునుగాక అన్నాడు, వచ్చింది. కలుగునుగాక అన్నాడు, వచ్చింది. మొదటి దినం మంచిది, రెండవ దినం మంచిది, మూడవ దినం మంచిది, నాలుగవ దినం మంచిది అని ఎవరు అన్నారు కదా? అన్నట్టుగా బైబిల్లో ఉంది. ఐదవ దినం మంచిది, ఆరవ దినం మంచిది. ఆరవ దినములో ఇంకా మంచిది జరిగింది. ఏం జరిగింది? 2వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏముంది? దేవుడు చేసినటువంటి సృష్టిని అంతా దేవుడు చూసినప్పుడు అది ఇంకా మంచిదిగా కనబడేను. 1వ అధ్యాయం 31వ వచనం, ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలగా 6వ దినమాయెను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనిషిని చేసిన దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఈ 5 దినాలు ఇవన్నీ జరిగిపోయినాయి బాగా, అవన్నీ మంచివే అన్నాడు. ఇది ఇంకా మంచిది. ఏది? ఆదామును చేసిన దినం ఇంకా మంచిది. ఆదాము ద్వారా అవ్వను చేసిన దినము ఇంకా మంచిది కదా. దేవుడు చేసేవన్నీ మంచివి అన్నప్పుడు వివాహ దాంపత్యం అనేది పాపమా? ఎవరు చెప్పినారు ఇది పాపంగా దాన్ని మాట్లాడమని? దేవుడు దాన్ని అట్లా మాట్లాడలేదు. మీకు ఇష్టమైతే వివాహాన్ని దీవించండి, లేకపోతే లేదు, అంతేగాని వివాహం మాత్రం దేవుని యొక్క సంకల్పమే, పెళ్లి మాత్రం దేవుని యొక్క ఏర్పాటే. అది ఎప్పుడు అపవిత్రం అవుతుందంటే వాక్యానుసారంగా లేకోకుండా మన ఇష్టానుసారంగా చేసినప్పుడు అపవిత్రమవుతుంది. అది అప్పుడు పరిశుద్ధ వివాహం అనబడదు. అది ఎడ్డింగ్ ఒకటే ఉండొచ్చు, కానీ లోపలంతా ఏముంటుంది? అంత అపవిత్రతే ఉంటుంది. అప్పుడు అది పరిశుద్ధ వివాహం అనబడదు. దీంట్లో బైబిల్ చదివే వాళ్ళు, దేవుని పిల్లలు వాక్యానికి మర్యాద ఇవ్వరు కదా, మాకు వాక్యానికి భయపడరు కదా, వాక్యం ఇట్లుంది అని వాక్యాన్ని పాటించరు కదా. ఏది ఎట్లయినా ఏ అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలంట, ఏమేమో చెప్పి పెళ్లి చేయాలంట. బైబుల్ అట్లంతా మాట్లాడదు, బైబుల్ దాన్ని ఒప్పుకోదు. అబద్ధాలు ఎక్కడన్నా చెప్పుకోండి, ఎవరితోనే చెప్పుకోండి, దేవుని సన్నిధిలో మాత్రం వాక్య దృక్పథములో సత్యమే మాట్లాడాలి. లేకపోతే అబద్ధాలు చెప్పి ఏమైతే మనం చేసినామో వాటన్నిటికీ న్యాయ తీర్పు ఉంది. క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి, అంతే. ఇంత దేవుడు 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 అని ఆఖరికి తీర్పు నిలబడితే ఏం లాభం చెప్పండి? నరకానికి పోతే ఇంకేం లాభం చెప్పండి? దానికి పోయేదానికి ఇంత అవసరమా? భూమి పైన దేవుని నమ్ముకోవడం అవసరమా? బాప్తిజం పొందడం అవసరమా? దేవుని సేవించడం అవసరమా? వద్దు. ఇవన్నీ అవసరమైనది నరకానికి పోయినట్టుంటే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఏమీ లేకోకుండా అట్లా పోతా ఉన్నారు. ప్రపంచం అంతా అట్లా పోతా ఉంది. కాబట్టి వివాహ దాంపత్యం అనేది కేవలము వాక్యం ప్రకారంగా మాత్రం ఉన్నప్పుడే దేవుడు దాన్ని దీవిస్తాడు. పాస్టర్లు 1000 మంది చేయబెట్టి ప్రార్థన చేస్తే దీవెన రాదు వాక్యానుసారంగా లేకపోతే.
కదా. ఎట్లా చేసినా దేవుని దీవెన రాదు. దేవుని యొక్క వాక్యానికి లోబడాలా అనేవి దేవుని యొక్క సంకల్పం ఏర్పాటు చేసినాడు. ఆదామును దేవుడు ఆశీర్వదించినాడు, వారిని కమాండ్ చేసినాడు. ఏమని? మీరు తప్పు చేయకూడదు, మీరేం చేయకూడదు? పాపం చేయకూడదు, మీరు ఆ పండుని తినకూడదు. ఆ పండు తిన్న దినమున మీరేమవుతారు? ఎవరికిది? ఆదామావులకి, దంపతులకి, పెళ్ళైన వారికి, పెళ్లి కాబోయే వారికి, భార్యాభర్తలకి, సంతానాన్ని కనేవారికి, ఇల్లు కట్టుకుంటున్నటువంటి వారికి, దేవుని పేరు చెప్పుకొని దేవునిలో ప్రలోభంగా ఉన్నటువంటి వారికే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని కదా. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండి మాత్రమే దేవుని కార్యాలు జరిగిస్తే మనకు దీవెన, దేవునికి దీవెనగా ఉంటుంది. సరే, ఆది కాండంలో మనం కొన్ని మాటలు ఇంతలో చూసినాం కదా. ఏమని? దేవుడు మానవుణ్ణి తన స్వరూపును చేసినాడు కాబట్టి మానవుడు పాపి కాడు. ఎప్పుడైతే ఆజ్ఞ మీరినాడో అప్పుడు పాపం చేసి, ఇప్పుడు పాపం ప్రవేశించింది. కోసని ఇప్పుడు ఒకటి మీకు, ఆదామవులు సృష్టించక ముందే పాపం ఉందా? ఆదామవులు సృష్టించిన తర్వాత పాపం బయలుదేరిందా? దేవుడు సృష్టి చేయకముందే పాపం ఉందా? ఈ సృష్టిని చేసిన తర్వాత పాపం వచ్చిందా? అంటే అందుకు ముందే పాపం లేదంటారా? మళ్ళీ దేవుడులు ఏం పాపం చేసిరి? మరి వాళ్ళు ఎప్పుడున్నారు? వీళ్ళకంటే ముందే కదా. దేవదూతలు ఆదాముల కంటే ముందే కదా. మళ్ళీ మీరేంది? ఇది అయిన తర్వాత వచ్చిందంటే, అది అయిన తర్వాత ఒకవేళ ఇది అయిన తర్వాత అది వచ్చింటే దేవుడు ఎట్లా మాట్లాడినాడు? మీరు పండు ఎందుకు చెప్పాడు ఆ మాట? వారు ఇంకా లోకానికి రాకముందే ఈ పాపం ఇక్కడ ఉంది. ఏడా? ఆ పాపం యొక్క యజమాని ఇక్కడ ఉన్నాడు, భూమిపైన ఉన్నాడు, వాడు తిరుగుతా ఉన్నాడు. అట్లు ఆదామవులు వానికి కంటుబడినారు, అట్లు మనం అందరం వానికి కంటుబడుతున్నాం కదా. మనిషి పుట్టుకతో చాలా మంచోడే అంటారు. రాను 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 ఏం చేసినాడు? పాపం చేస్తున్నాడు. భయం లేకుండా దేవుణ్ణి మర్చిపోయి, తన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి, దురలవాట్లకు లోబడి, సాతానుతో సంబంధాన్ని పెంచుకొని, దుష్ట అలవాట్లకు లోబడి, దేవుని మాట మీరి చెడిపోయి, 14వ అధ్యాయం కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో వారు చెడిపోయిన వారు. ఎందుకు భయపడరు దేవునికి? ఎందుకు లోపడరు దేవునికి? ఎందుకు బైబిల్ చదువురు? ఎందుకు ఆరాధన చేయరు? ఎందుకు అంటే ఇష్టం లేదు? ఎందుకంటే వీరి కన్ను లేదట దేవుని భయం లేదు. దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుని భయం లేదు కొంతమందికి. ఈ విషయంలో వస్తే దేవుడు నమ్ముకున్నటువంటి వారికంటే కూడా అన్నిలే మేలు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కనుక తప్పు చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఆ తీర్పు ఉంటుంది. దేవుని ఎరిగి రక్షణ పొంది తప్పు చేసే వాళ్ళకి ఎట్లుంటుంది? ఇక న్యాయ తీర్పు కోసం ఎదురు చూడాలంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో సంఘాన్ని దేవుడు ఇలాంటి మంచి మాటతో హెచ్చరిస్తాను. సంఘంలో కొన్ని ముఖ్యమైన విషయాలు రాసి పెట్టేసినాడు. దేవుడు చేసే కార్యాలని మంచివే, దీంట్లో దేవుని తప్పేమీ లేదు. తప్పు చేసిందల్లా ఎవరు? దేవుడు చేసిన మనుషులే తప్పు చేసినారు. ఎవరు వాళ్ళు? ఆదామవులు. దేవుడు ఏమన్నాడు? పండు తినొద్దు అన్నాడు, తిన్నారు, పాపం చేసినారు. వెంటనే ఆ తోటలో ఇంక లేరు కదా. వాళ్ళు ఉండాలని ఎందుకు ప్రెజర్ చేసినా దేవుడు మాత్రం వాళ్ళని తరిమేస్తాడు, తన్నేస్తాడు. తోట నుంచి బయటికి చేసినాడు, ఖడ్గోజాలను ఎదురు పెట్టినాడు, రాకుండా దేవదూతలను కాపలా పెట్టినాడు. ఎందుకంటే పాపం చాలా భయంకరమైంది. వీళ్ళు ఒక తప్పు చేసినారు, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. మరి జీవవృక్ష ఫలాలను కూడా తింటారు కాబట్టి సాహసించి, అందుకే వారిని బయటకు వేసినాడు. ఇట్లాంటివన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? దేవునికి జాలి లేక, ప్రేమ లేక, దేవుడు క్షమించే గుణము లేక, దేవుడంటే మనుషులంటే దేవునికి ఇష్టం లేక కొంతమంది దేవుని పైన నేరాలు మోపేది. వీళ్ళు చెడిపోయి 54వ అధ్యాయం కీర్తన ఏమంటది? దేవుడు లేడని బుద్ధిలు తమ హృదయములు అనుకుంటారని వాక్యం చెప్తా ఉంటే
వీళ్ళు ఇట్లాంటివన్నీ నేర్చుకొని దేవుడు అని చెప్తా ఉన్నారు. అయితే దేవుడు చెప్పినాడు మొదటే, ఒకడున్నాడు. ఎవరున్నారు? ఒకడున్నాడు, సైతాన్ ఉన్నాడు. వాడు బయట ఉన్నాడు, వాడు తిరుగుతా ఉన్నాడు. మీరు జాగ్రత్త, ఆ పండు మాత్రం తినొద్దండి, తింటే మీరు చస్తారు. అయితే వాడేం బోధించాడు వీళ్ళకి? మీరు సావునే. ఎవరికి నిజమెవరు ఇక్కడ? దేవుడా? అదే హూ ఇస్ ద లయర్ హియర్? ఎవరు ఇక్కడ అబద్ధం చెప్పిన వాడు? ఎవరు? ఎవరు ఇక్కడ లయర్? ఎవరు చెప్పండి? ఎవరు అబద్ధం ఆడింది? దేవుడా అబద్ధమా? మరి కన్ఫ్యూజ్ లో పడిపోయింది అవ్వ. ఏం కన్ఫ్యూజ్? ఏం దేవుడేమో తినొద్దన్నాడు, వీళ్ళు తినమంటారు. తింటే చస్తారన్నాడు, సానే జావరంటారు. ఎట్లా 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 అంటే పిచ్చిదన్నా. ఒకసారి దాన్ని చూడు బాగా అనండి. పాపములో పడేసేవారు గుంట నక్కలు. చాలా తెలివి ఉంటుంది వీళ్ళకి, చాలా హుషారు ఉంటారు వీళ్ళు. ఎట్లయినా వ్యక్తిని తనలోకి లాక్కోవాలంటే వానికి ఏమి చెప్పితే సరిపోతాయి, వానికి ఎట్లా చెప్తే సరిపోతాయి చెప్పని ఇవన్నీ ఆలోచన చేసి కరెక్ట్గా లాక్కుండే ప్రయత్నాల్లో సావునే జావురనింది. తిన్న దినమున మీరేమవుతారు? దేవదూతలు అయిపోతారు. ఆమెను కొంచెం గిచ్చం వెనుక బాగా నిద్రపోతున్నామా, కొంచెం ముందుకు రామ్మా, దయచేసి గోడ కానుకోద్దు, నా మాటిను కొంచెం ముందుకు రా, నువ్వు నా మాటిను ముందుకు రా, నువ్వు గోడకు మాత్రం అనుకోవద్దు. నువ్వు ఏం చెప్తుని? దేవదూతలు అయిపోతారు మీరు, కన్నులు తెరవబడతాయి. కాబట్టి నేను చెప్పే ప్రసంగం మీకు జొగటట్టుంది, నీళ్ళేసి ఉయ్యాలు వేసి అట్లా నిద్రపోతే ఎట్లా మా దేవుని దగ్గర? షాప్ మీది. అందుకే రెగ్యులర్గా ప్రార్థనలో ఉండాలా, అందుకే దేవునితో సంబంధం బాగుండాలి మనకి. అవి లేకపోతే ఎట్టాడని వచ్చేది. ఎట్లా వస్తుందా నిద్ర? నేను ఇందుకేటి చెప్తాడు నేను మీకు, ఎట్లా వస్తా చెప్పు నాకి. అందుకే నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళు తినుకోకుండా ఖాళీ కడతారా అండి ఆధారం పూట, అప్పుడు నిద్ర రాదు. ఏం చెప్తున్నావు? సావునే తిన్నప్పుడు మీ కన్నులు అని దేవుడు మీతో ఏం చెప్పినాడు? దేవుణ్ణి అబద్ధికునిగా చేసేసింది ఈ సైతాన్. దేవుని సేవకులపై నేరం మోపేది అనేకులకి ఏం పెద్ద సంగతి కాదు. ఎందుకంటే దేవుణ్ణే మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు దేవుని పిల్లల్ని మొదలు పెడతాడు ఇంకోడు. ఆదామావుల్ని మోసం చేయడానికి ముందు దేవుడు మీతో అబద్ధం ఆడాను అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినాడు. మీరు సావునే చావరు అన్నాడు. తింటే మీరు దేవదూతలు అయిపోతారు అన్నాడు. మంచి చెడ్డ మీకు తెలిసిపోతుంది అన్నాడు. మీ కన్నులు తెరవబడతాయి అంటాడు. మీరు ఇంకిక్కడ ఉండరు. ఎక్కడుంటారట? అక్కడ ఉంటారు దేవుని దగ్గర. ఏవేవో చెప్పి, ప్రగల్భాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి, అంకు డొంకు మాటలన్నీ చెప్పి కదా ఎట్లో అట్లా ఆదాముని అవ్వుని మోసం చేసి, చూడు ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, అది తింటే నీకు ఇట్లయితుంది, అవి తింటే నువ్వు ఇట్లయితావు, ఒకసారి పిచ్చిదానా చూడు 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 చూడరా చూడు, బాగా తిను, తాగు, బాగా మజా, పిచ్చోడా, చర్చ్ అంట, దేవుడంట, వాక్యం అంట, నీకు పిచ్చి పట్టిందా? ఈ వయసు మళ్ళీ పోతే వస్తుందా? ఈ వయసు మళ్ళీ పోతే వస్తున్నదా? ఇక రానే రాదు కదా, ఇప్పుడే మజా చేయి, ఇదే 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 అంటా ఉంటే దేవుని వాక్యం అంటుంది ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము. నువ్వు దీన్ని పోగొట్టుకుంటే ఇంక లైఫ్ లో నువ్వు పోగొట్టుకుందని పడే చాలా కష్టం. సాహసించి పండు విక్కు. పాపం వెంటనే ప్రవేశించింది. ఎప్పుడు పోయింది పాపం వల్లేకి? తప్పు చేసినప్పుడే. తప్పు చేయకపోతే పాపలు కాదు వాళ్ళు. ఎందుకు దేవుడు తోట నుంచి బయటకు వేసిన వాళ్ళని? తప్పు చేసిన దానికే, పాపం చేసిన దానికే బయటకు వేసింది. పదండి బయటకు పదండి, మీరు ఇంకా ఉన్నది అని చెప్పని బయట వేస్తే పరిస్థితి ఎట్లుంది? అయితే దేవుడు ఎంత ప్రేమ చూడండి. బయటికి వేసిన భూమి పైన వాళ్ళ పిల్లల్ని కంటున్నా కూడా మళ్ళీ అంటారు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయం అప్పుడు వాళ్ళు చాలా కాలం అయిపోయినప్పుడే, చాలా ఎండ్ అయిపోయినప్పుడే మీరు పాలించండి అంటాడు. మళ్ళీ మీరు అభివృద్ధి పొందండి, మరి మీరు భూమిని నింపండి. ఇంకా చూడండి, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు దీవిస్తున్నాడు వాళ్ళని. దేవుడు ఎప్పుడు శపించలేదు ఎవరిని కూడా, శపించుడు కూడా. మనిషే ప్రతిసారి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోక, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకోక మనిషి దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు ఎవరో అన్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు. దేవుడిని అవమానపరుస్తా ఉన్నారు. దేవుడు ఎంత మంచివాడు, ఆయన చెడ్డ కార్యాలు ఎప్పుడు చేయలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి. మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అని అనుకోనేను అని మాట అక్కడ చూడండి. ఏమన్నాడు ఇక్కడ?
ఏమన్నాడు? నరుడు మంచిది అన్నాడు. కాదా? అంటే దేవుడు మంచోడే. కీర్తన పట్టది, యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోండి. ఓ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఏమంట? చూడండి, ఆ దేవుడు చాలా ఉత్తమైన మంచివాడు. ఎంత మంచివాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. ఈడే తిక్కతెవలోడు ఎవడు? ఈ నరుడే గర్వించి, కొవ్వుబట్టి, మదించి, దేవుని భయం లేకుండా, నాశనం అయ్యేది గుర్తు చేయకోకుండా పొంగి పడుతున్నారు ఈ మనుషులంతే. దేవుని యొక్క ఉపకారాన్ని మర్చిపోయేసినారు. ఆయనే మనల్ని పుట్టించిన సంగతి మర్చిపోయినాడు. ఆయన మనల్ని మేపే కాపరి. ఈరోజు నేను తింటున్నా, తాగుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా, బాగా బలంగా ఉన్నా, శక్తిగా అంటే ఇది ఎవరి యొక్క కృప? ఎవరి యొక్క దీవెన? దీన్ని ఎవరు దీవించినారు? గర్వంగా మాట్లాడక ముందు ఆలోచన చేయాల మనుషులు. నేను ఎట్లొస్తే ఇక్కడ భూమికి? నన్ను ఎవరు కన్నారు? నన్ను కన్నోళ్ళు వాళ్ళని ఎవరు కన్నారు? వాళ్ళని ఎవరు కన్నారు? వాళ్ళని ఎవరు కన్నారు? ఇదంతా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు బయటకు వచ్చినా అనే ఆలోచన లేకోకుండా దుర్మార్గుల యొక్క జతలో బట్టి బైబిల్లో చాలా మంది బైబిల్ వాళ్ళు చెడిపోయినారు, లోకలు చెడిపోతున్నారు చాలా మంది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏడుందో బైబిల్ అన్నమాట. రెఫరెన్స్ చెప్తే దాని మీద సంతోషిస్తారు కొంచెం. కీర్తనలో ఉందని చూడు, ఆడవంటి కూతురు కీర్తన. అదొకటి చెప్పేద్దామని. దుష్ట సాంగత్యం మొదటి కొంత 15-34 మాట్లాడి చూసుకున్న తర్వాత దుష్ట సాంగత్యం మంచి నడవడిని. అయితే ప్రేమ గల దేవుడు పరలోకపు తండ్రి అంటుండే ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటు. ఈ 3 స్థలాల్లో ఏ క్రైస్తవుడైతే ఉంటాడో వాడు ఎప్పుడు దేవుని దగ్గర రాడు. ఇది మరి ఖచ్చితం. ఈ 3లో ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని దగ్గర రానే రారు. వచ్చిన నాటకాలు బూటకాలు వేస్తారని అంతే. ఎక్కడి తిరిగి అక్కడికే పోతాడు మరి ఇల్లు. అదే ఆలోచన, దుష్టుల ఆలోచన. తల్లిదండ్రులు మోసం చేస్తారు, సంఘములో మోసకరంగా ఉంటారు, దేవునికి మోసకరంగా కనపడుతుంటున్నారు. చేసేవన్నీ దుష్ట ఆలోచనలే, మార్గాలన్నీ పాపాలే, ఆలోచన అంతా తప్పుడు వ్యవహారాలే. బాగున్నాయని వాడు అనుకోవచ్చు కానీ మనం అనుకోవచ్చు కానీ దేవుడు అంటాడు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు వద్దు, జాగ్రత్త. ఎవరు దుష్టుడు? సాతాను. వాని ఆలోచన ఎట్లుంటాయి? తిను, తాగు, సంతోషంగా ఉండు, జాలీగా ఉండు, బాగా తాగు, బాగా తిను, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఫ్రీలీ. ఇట్లాంటి మాటలు విని చాలా మంది యవ్వనస్తులు చెడిపోతా ఉంటున్నారు. అయినా దేవుడు క్షమిస్తున్నాడు. నడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి ఏం చేయాలట? సాటి అయిన సహాయం. భార్య అంటే సాటి అయిన సహాయం. హెల్పర్ కాదు, దాన్ని హెల్పర్ అంటారు. సాకని హెల్పర్ అంటారు. అసిస్టెంట్ అదే కదా. హెల్పర్ అంటే అదే మరి. ఇంకా సహకారి. ఎవరికి సహకారి? ఎందుకు సహకారి? ఎందుకు సహకారి? ఎవరికి సహకారి? సాహుకారి కాదు, సహకారి. ఎవరికి సహకారి? నారాయణుడు ఎవరు? ఆదాముకి. మరి ఆదాముకి ఎందుకేం సహకారి కావాలా? ఒంటరిగా అంటే తప్పేమి? దేవుడేమన్నాడు? అది బాగలేదు అన్నాడు. ప్రసంగి గ్రంథం 4:7 చదవండి. ఏమన్నా టక చదవండి. 4:7 ప్రసంగి గ్రంథము 4:7. నేను ఆలోచింపగా వ్యర్థమైన మరొకటి నాకు భూమి పైన కనపడింది. ఒంటరిగా ఉన్నవా ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినా ఎడతెగా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అతని కన్ను తృప్తి పొందదు, అతడు సుఖమన్నది ఎరుగడు అని ఆలోచన చేయడు. ఇది దేవుని దృష్టిలో ఇది కూడా మంచిది కాదు. అందుకే జత కావాలా. మరి కింద ఇద్దరి కష్టము చేత కలుగును కనుక ఒంటిగాడే ఉండట కంటే మేలు. మరి ఇంకా వారు పడిపోయినను లేవనవుతారు.
అయితే ఒంటరిగానికి పడిపోయినలా వానికి బాధే ఉంటుంది. ఎవరు అని సహకరిస్తారు? వాడిని లేవనెత్తేవాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుంటే వెట్ట పుడుతుంది. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుడుతుంది? ఒకరి మీద పడిలేడదా ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు కదా. ఇది గమనించండి. అందుకే వానికి ఏం కావాలా? జతగాడు కావాలా. ఎవరు జత? ఈ జత అనే బంధాన్ని ఎవరేస్తున్నారు? ఈ జత అనేది ఏమంట? అన్బ్రేకబుల్ బాండ్ అంటాడు ఇంగ్లీష్లో. ఏమంట? అన్బ్రేకబుల్ బాండ్ అంటే ఇది తెంపరానిది, తెగరానిది, తెంపకూడనిది. మత్తయి 19:5 మాట ఉంది. దేవుడు ఇలాగ వీరిని జతపరిచినాడు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మానవుడు వేరు. మరి దేవుని కార్యాలన్నీ పాపమేనా? ఈ దేవుడు చేసిందంతా పాపమేనా? ఆదాముకి సాయం ఇచ్చింది కూడా పాపమేనా? వాళ్ళకు పుట్టిన కొడుకు పాపినా? ఇంకొక కొడుకు పాపినేనా? కామెంటరీ ప్రకారంగా, హిస్టరీ ప్రకారంగా, క్రోనికల్స్ ప్రకారంగా ఆదాముకి 37 మంది పిల్లలు. ఎంతమంది? 37 మందిలో 24 మగ పిల్లలే, మిగతా వాళ్ళంతా ఆడపిల్లలు. మనకి 2 పిల్లలు మాత్రం దాంట్లో ఇచ్చినంతే, ఇంక మిగతా సమయాన్ని బట్టి. ఇంత సంతానాన్ని కన్నటువంటి ఆదాము వాళ్ళందరూ పాపమేనా? వాళ్ళందరూ పాపంతో పుట్టించినాడా? పెళ్ళైన వారు కొంతమంది గర్వం ధరిస్తా ఉన్నారు, కన్సీవింగ్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ అవుతారు. ప్రెగ్నెన్సీలో వాళ్ళ కడుపులో ఉండే బిడ్డ పాపమా? అది పాపంతో పుట్టిందా? వీరిద్దరూ భార్యాభర్తల సంబంధం పాపమేనా? సెక్షువల్ అనే ఈ లైఫ్ ఇట్ ఈస్ అన్ బూన్ ఫ్రమ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో. దేవుని యొక్క దయ అది, దేవుని యొక్క దానం అది, దేవుని యొక్క కృప అది. ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ రాంగ్. అది ఇల్లీగల్ అయితే మాత్రమే తప్పు. లీగల్గా అయితే దేవుడు చేసింది భార్యాభర్తల యొక్క సంబంధం, అది పరిశుద్ధమైంది, అది పవిత్రమైంది. వారిని దీవించినాడు, ఆశీర్వదించినాడు. నేను ఇంతే వాక్యం చెప్పేది. నాకు అనుకూలంగా చెప్పును, మీకు అనుకూలంగా కూడా నేను చెప్పేది లేదు. వాక్యంలో ఉన్నట్టే చెప్పేదే నా పని. అందరి ఎట్లా నాకు తెలియదు, నాది మాత్రం ఇంతే. తెగిపోవాలి, అదంతే. పాము చావాల్సిందే, పాము చావకూడదు, కట్టి ఇరగకూడదు అంటే అది నా పోదు కాదు, అది సైతాను యొక్క పోదు అది. ఇంకా కాబట్టి దేవుని యొక్క సంకల్పములో ఆదామవులు పరిశుద్ధులు, వారి కలయిక పరిశుద్ధమైంది, సెక్స్ అనేది పరిశుద్ధమైంది. అది దేవుని యొక్క బహుమానం, అది దేవుడు ఇస్తున్నటువంటి యొక్క క్రియ, అది దేవుడే వాళ్ళు దీవిస్తున్నాడు. కాబట్టి మీరు ఫలించండి, భూమిని నింపండి, పిల్లల్ని కనండి అన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 7వ చూద్దాం ఒకసారి. ఆదికాండం 9:7 చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ. ఆ మాట వాడినాడు అక్కడ, సిక్కులేదమ్మా. 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది సమృద్ధిగా కానీ, సంతానము కానీ ఎట్లగానాలట? సమృద్ధిగా కానీ. అది పెడతారు మీరు, తలకాయ పెడతారు, తోకనే పట్టుకుంటారు అంతే. బరే వీళ్ళందరూ అంతే. నాకు అర్థం కాదు, బైబిల్ ఎందుకు చదువుతారో, ఎట్లా చదువుతారో, మేమేం చదువుతున్నామో అర్థమే చేసుకోరు. తలకాయ పెడతారు, తోకని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆడ కానీ సమృద్ధిగా కని ఉంటే కానీ ఫలించండి, కానీ ఫలించండి. అవి తర్వాత మాటలు. దాని ముందు ఏముంది? సమృద్ధి కంటే చాలా మందిని కానండి, దండికి కానండి. ముస్లిమ్స్లో కొంతమంది ఇంతవరకు కూడా ఫ్యామిలీ ప్లానింగే చెప్పుకో, వాళ్ళు ఈ మాట ఇంకా పాటిస్తారు, దీన్నే పాటిస్తున్నారు. ఇప్పుడు భూమిపైన ఎంత జనసంఖ్య ఉంది? 700 కోట్లకు పైగా ఉంది జనసంఖ్య. భూమిలో స్థలమే లేదు. అక్కడక్కడ అడవుల్లో ఉంది. అడవులను కూడా స్వాధీనం చేసుకుంటారు ప్రజలు. ఇప్పుడు నిండిపోయింది భూమి ఫుల్గా, దేవుని మాట. మరి ఈ జనాలంతా పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారా? పాపం లేకుండా ఊరికే చనిపోతా ఉన్నారా? ఎవరు పాపం చేసినారు? అది వీళ్ళకి సంక్రమించిందంటారా? వీళ్ళు చెప్పేది అదే, ఆదాము చేసిన పాపమే మనకి సంక్రమించింది, అందుకే మనం పాపులు మని. ఎక్కడా లేఖనాలు దాన్ని ఒప్పుకోవు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
12వ వచనంలో ఒక మాట చదుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ సంభవించెనో అలాగునే ఇదేముంది, మనుషులందరా కొందరా? ఆదాము ఒకటేనా? అదొకటి అందరికి వచ్చిందా? ఆదాముతో పాటు కైను ఏమేలు చేసినారా? కైను చేయదా పాపము? ఏం పాపం చేసినాడు కైను? ఆయన అబద్ధం అన్నాడు వాళ్ళ నాయన. ఈయన ఏం చేసినాడు? మర్డరే చేసినాడు. ఎవరిని? అదొక పాపము, ఇదొక పాపము కదా. మరి ఇంకా మనుషులు చేసిన పాపాలేమి? చేస్తేనే పాపము గాని చేయకుంటే కాదు. ఆదామవులు పాపము చేసిరి, అందుకే పాపలను పిలువబడిను. కయీను తన తమ్ముడిని చంపెను, అందుకే పాపముగా చేయబడెను, పాపి అని పిలువబడెను. ఇవేవి జరగకుండా జన్మ పాపం ఉందంటే నేను కాదు కదా, వాక్యమే ఒప్పుకోదు, దేవుడే ఒప్పుకోడు. 1వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయం అయిపోయింది కదా, 4వ అధ్యాయంలో ఓ పాప అయిపోయింది. ఇక 5వ అధ్యాయంలో ఆ వంశాన్ని అంతా చెబుతూ వచ్చి 6వ అధ్యాయానికి వచ్చినాడు. కయీను యొక్క వంశావళి, హేబేలు యొక్క వంశాలను వివరిస్తూ వచ్చి ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ పాపం ఇంకెట్లా ప్రబలి చూడండి. జనాలు ప్రబలుతూ పాపం ప్రబలుతా ఉంది. దేవుడు అట్లా చేయమని చెప్పినాడా? వీళ్ళు ఎంత ప్రబలినా పాపం మాత్రం చేయకూడదు కదా. చదవండి 6వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. నరుడు భూమి మీద విస్తరించనారంభించినప్పుడు కుమారులు వారికి నరుడు భూమి మీద విస్తరించి ప్రారంభించినప్పుడు తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో చక్కని వారని చూచి ఇష్టం వచ్చిన వారితో సంబంధాలు పెట్టుకొని పెళ్లి చేసుకుండ్రి అని ఉంది. ఇది వేరే పక్క పోతుంది, నేను దీన్ని సాలిటి చదువును కదా. ఆదికాండం 6వ అధ్యాయములో ప్రళయాన్ని గురించి దేవుడు ఇక్కడ స్టార్ట్ చేసినాడు. ఇంక చెప్తున్నాడు ప్రళయం వస్తుందని. ప్రళయం రావడానికి కారణము ఏమి? ఇట్లా పాపలు వృద్ధి అవుతున్నాయి. ఎట్లా? ఆదామవులు పండు బిక్కొని తిన్నారు, కయీను తమ్ముని చంపినాడు, ఇట్లా అభివృద్ధి అవుతా ఉన్నాయి. అక్కడ ఆరాధనలు ఏమంటాడు? నరుల యొక్క పాపము విస్తరిస్తా ఉంది అంటాడు. ఎట్లా విస్తరిస్తుందంటే ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని తమకు ఇష్టం వచ్చినటువంటి వారిని వరించి పెళ్లి చేసుకుండ్రి. దీంట్లో దేవుని యొక్క చిత్తం ఎంతుంది? దేవుని యొక్క ఆలోచన ఎంతుంది? దేవుని ఇష్టాన్ని వీళ్ళు ఏం నెరవేర్చినారు? అంత మొత్తం పాపం చేసినారు. నరుల కుమార్తెలు అంటే మనుషులే వాళ్ళు కూడా. ఎవరంటే వాళ్ళు కయీను సంబంధికుల్లో దేవుని భయం లేకుండా పెరిగినటువంటి వాళ్ళు. దేవుని కుమారులు అంటే హేబేలు యొక్క సంతానంలో చేతిలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఇట్లే భక్తిలో పెరిగినటువంటి వాళ్ళు కదా. ఇట్లా భక్తి లేని వారు ఏమైనారు? 1000 మందిరి అంటాడు అక్కడ. ప్రళయం రావడానికి చాలా బలమైన కారణం ఇది. ఆ నరహత్య, ఆ అబద్ధాలు, అవన్నీ ఒక కారణాలు అయితే, అవి కూడా కారణాలే కాదనలేదు. అయితే ఇది ప్రమాదమైన కారణం. ఇది చాలా దీన్ని బట్టే నాశనం అవుతుంది ఇప్పుడు సృష్టి. దేవుని ఆజ్ఞ మీరున్నారు. ఇల్లు ఇల్లీగల్గా సంబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇల్లీగల్గా అంటే అక్రమంగా, అవినీతిగా, దేవుని వాక్యం ప్రకారం కాకుండా వీళ్ళకి ఇష్టమైనట్టుగా. ఫోన్ వచ్చింది మొన్న నాకే, ఎక్కడో నుంచి వచ్చి నా పేరు చెప్పు, నా వ్యక్తి పేరు చెప్పు, బ్రదర్ ప్రార్థన చేయాలా అన్నాడు. ఏమంటే నువ్వు బాగానే ఉంటావు కదా, ఎందుకని చెప్పంటే లేదు, ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరితో ఈ మాట చెప్పలేదు, మీకు చెప్తా ఉన్నాను, దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత మంచి ఆలోచన చూడండి. నేను ఇంత వాక్యం చెప్తున్నాను, అంతైతే దేవునితో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఏదో బాగు చేయాలనుకున్నప్పుడు నాకు పెద్ద సమస్య పడిపోయింది, చిన్నది కాదు. ఏమి అని చెప్పు అంటే, మీరు ప్రార్థన చేయాలంటే చేస్తాంలే, ఎందుకంటే నువ్వు మాకు బాగా కావాల్సిన వ్యక్తే కదా, చేస్తాను చెప్పు, ఏమని చెప్పంటే నా పెద్ద బిడ్డ ఎవరినో ప్రేమించింది అన్నాడు. ఇంకేం చెప్పాలి? పోని వాడు ఎవరు అని చెప్పడే హిందువుడట. అయిపోయిందిలే, ఇంకా నీ సేవ కట్టు, నీ ప్రార్థన కట్టు, నీవన్నీ కట్టు, నువ్వంతా కట్టే, దేవుని పని కట్టే. ఎందుకంటే ఇట్లా నువ్వు ఇంత బాగా వాక్యం చెప్పే వ్యక్తి మీ ఇంట్లో ఇది ఎట్లా బయలుదేరిందని నేను అన్నాను.
ఏం చేయాలి బ్రదర్? చేసుకుంటే వాడిని అంటాడు సస్తానంట. అది మరి మీరేం మాట్లాడినారన్నాను. వాళ్ళ ముక్కుసూడిగా చెప్పేసిందంట, మేము దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పిల్లలు మేము, మాకు అంతో ఇంతో పని చేయాలని చెప్పని ఉంది, బాగా చేయాలని ఉంది. అవునా, అందుకనే మేము సేవకులు పిలిపించుకొని వాక్యం చెప్పుకుంటున్నాం. మేము దేవుని పని చేయాలమ్మా, మాది మినిస్ట్రీ ఉంది, చూడు అర్థం చేసుకో, మేమంతా దానికి ఒప్పుకోము, చూడు నీ ఇష్టం, ఒకవేళ అట్లా కాదా నువ్వు చేసుకుంటే గిన బయటికి పోయింది మొదలు, అంతే, ఇంక మేము చచ్చిపోయాక రాకూడదు ఇంటికన్నా. వాళ్ళు అమ్మే చెప్పేస్తాం డైరెక్ట్గా, ఇంక రానేకూడదు, మా గడపే తొక్కకూడదు, మా ఇంటికే రాకూడదు, మంచి చెడ్డ మాత్రం అడగకూడదు, మమ్మల్ని ఏమి చేయకూడదు, మేము దేవుని మార్గములో ఉన్నాము, నువ్వు ఆ మార్గములో ఉండి మాతో సహకరిస్తే మాత్రమే రాబోయే దినాలు ఎప్పటికీ మా అండ, మా నీడ, మా తోడు, బిడ్డగా మేము నీకేం చేయాలో అవన్నీ మాతో ఉంటాయి, లేకపోతే హాయిగా వెళ్ళిపోవచ్చు. ఆమె ఏంటంట మొగునుగా టైం జరిగి చెప్పేసింది, హాయిగా వెళ్ళిపోవచ్చు నువ్వు, రేపే వెళ్ళిపోవచ్చు నువ్వు, మా అబ్జెక్షనే లేదు. అయితే మా అబ్జెక్షన్ ఏమి, దేవుని పిల్లలు మేము, అన్యులతో సంబంధం మాకి వద్దు. లేదా వాడు డెనామినేషన్ అయింటే మేము ఏదో ప్రయత్నం చేస్తా ఉంటుంది, వాక్యం చెప్పి చర్చకు రా అని చెప్పి మారిపించి ఏదో ప్రయత్నం చేసి కొంచెం దేవుని వాక్యం తెలుసు కాబట్టి చెప్పి ఎట్లా చేసుకుంటూ ఉంటుంది, అదన్నా జరుగుతున్నదేమో, అది కూడా తప్పే. కాకపోతే ఇది చాలా ప్రమాదం. ఇట్లా పాపం లోకంలో బయలుదేరి ఆదాము ఒకడే పాపం చేయాలంటే వాళ్ళ పిల్లలు పాపం చేశారు, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ పాపం చేస్తున్నారు. ఆరాధ్యంలో భూమి అంతా పాపంతో నిండిపోయింది. ఎంత నిండిపోయింది, దేవునికి ఎంత బేజారైందంటే 5-6 వచనాలు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, ఈ మాట కొంచెం బాగిందాం మనము, తల్లిదండ్రులు పిల్లలు వచ్చిన మనందరూ ఈ మాట బాగిందాము. భూమి మీద నేను నరులను సృష్టించినందుకు సంతాప నేను బాధపడతాను, ఎందుకన్నా వీళ్ళకి అన్నాను రాని, ఎందుకన్నా వీళ్ళకి ఆహారం ఇస్తున్నాను, ఎందుకన్నా వీళ్ళకి వెలుగు, నీడ, సూర్యుడు కదా, ఇవన్నీ ఎందుకన్నా నేను ఇస్తున్నాను, ఎందుకు వీళ్ళకి నా పోలికి ఇచ్చినా, ఎందుకు నేను వీళ్ళకి నా నా స్వరూపం ఇచ్చినా, ఎందుకైనా నేను వీళ్ళు చేస్తున్నా. దేవుడు బాధపడుతుంటే క్రైస్తువులు ఏం చేస్తారు తెలిసిన, దేవుడు బాధ అన్నవాడిని మామూలు తాడు కాకుండా నైలాన్ తాడేసుకొని బిగించుకుని వదిలేసి చచ్చిపోయి. ఎవరు? దేవుడు కదా, మామూలు తాడే తెగిపోతుంది అది. అందుకే నైలాన్ తాడు చాలా పెద్దది. నువ్వు సాక్ష్యం చచ్చిపోయి ఎట్లా పోపా, దేవుడా నాకు మాత్రం పెళ్లి కావాలా, మాకు మాత్రం పెళ్లి కావాలా, అది ఇల్లీగల్లే కానీ, ఏమిటా ఆ లీగల్లే కానీ, వాక్యం లేకుండానే కానీ, వాక్యం ఉన్నాను కానీ, ఎట్లా 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 మమ్మల్ని నువ్వు కన్న తప్పుకి మాకు నువ్వు పెళ్లి చేసే తీరాలా, నువ్వు వేసుకొని చచ్చే తీరాలా లేరా? అప్పుడు దేవుడు ఏం చేయాలా? అందుకే ప్రళయం వచ్చింది. మనకే ఇంత ఉంటే ఇంక దేవునికి ఎంత ఉండాలా? కాబట్టి తుడిసి పారేస్తా అన్నాడు. వీళ్ళు లేకుండా మారుద్దాం వీళ్ళని అన్నాడు కదా. ముగిస్తాను, ఇంక అయిపోయింది. పెద్ద పాఠం ఇది, ముగిసాక కాదులే, చాలా పెద్ద పాఠము. ఇంక 2-3 మాటలు చెప్పు. నాలో ఒంటరిగా ఉంటే మంచిది కాదు. సరే, హెబ్రీ పత్రిక 13:4 వచ్చి చూద్దాం. వెడ్డింగ్ కార్డులు అందరూ వేస్తారు. క్రైస్తువులంతా పెద్ద భక్తితో మేమే చేస్తున్నాం ఈ పెళ్ళన్నట్టుగా అది వేస్తారు. ప్రతి వెడ్డింగ్ కార్డు ఇది ఉంటుంది. ఏముంటది? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను ఉండవాళ్ళు అని దేవుడు అన్నాడు. నేను ఒక్కసారి మీకు వేస్తాను, తల్లిదండ్రులకు మీ అందరికి కూడా. ఎందుకు మీరు చర్చిల్లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు మన పిల్లలకి సంఘంలోనే పెళ్లి చేయాలా? ఎందుకు ప్రార్థనా పూర్వకంగా చేయాలా? ఎందుకు వాక్యములో, ఎందుకు పాస్టరే చేయాలా? ఎందుకు క్రిస్టియన్ మ్యారేజ్ కావాలా? చెప్పండి చెప్పండి, నాకంత ఎందుకు కావాలి చెప్పండి. అట్లా అన్నప్పుడు దేవుని మాట వినాలి కదా, దేవుడు చెప్పింది చేయాలి కదా, దేవుని ప్రకారం ఉండాలి కదా. అట్లంతా ఏమీ లేకోకుండా మీరు చేస్తే గో ఎనీవేర్, ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. చర్చిలోనే ఎందుకు? ఆ భయం ఉన్నటువంటి వాళ్ళ వాక్యానికి లోబడాలి, వాక్యం ప్రకారంగా ఆ వివాహాన్ని చేయాలి. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఘనమైందంటే ఇట్ ఇస్ అనరబుల్ ఆఫ్ ఆల్ అంటాడు.
అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఎంత ఈజీగా తీసుకుంటారు మనల్ని చూడండి. చర్చలనే చేయాలి మంచిదే, ప్రార్థనే చేయాలి మంచిదే, వాక్యం చెప్పే చేయాలి మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ ఇవన్నీ చేసే వాళ్ళ యొక్క సేవకుల దేవుని యొక్క మనసును నొప్పించి చేయుట అది ఎంత శాపమో ఇది అర్థం కాకుండా పోతుంది వీళ్ళకి. కాబట్టి దేవుడి యొక్క కార్యాలన్నీ మంచివే. ప్రసంగం 4 చూసినారు కదా, అంత మంచి ఉద్దేశంతో దేవుడు చేస్తూ ఉన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పానపు నిష్కల్మసమైంది. పానపు నిష్కల్మసం అంటే పురుషునితో కన్యకయే ఉండాలా కదా, పాపం చేసిన స్త్రీగా ఉండకూడదు. పానుపు నిష్కల్మసం, కన్యకగా ఉండాలి. అందుకే కన్య అనే మాట వాడతారు. ఇంత పరిశుద్ధమైంది, ఇంత ముఖ్యమైనది పెళ్లి, దాన్ని దేవుడు అట్లా దీవించినాడు. వెడ్డింగ్ పత్రికలు ఏముంటుంది? పరిశుద్ధ వివాహం అని ఉంటుంది. అక్కడ జరిగిందేమి? నేను చాలా పెళ్లికి పోయినా, మన్నొక పెళ్లికి పోయినా, హెడ్డింగ్ మాత్రం అది ఉంది, కానీ జరిగిందంతా అన్నిల పెళ్లి మాదిరి జరిగింది కంప్లీట్గా. కేతలిగల చేత జరిగిపోయింది కంప్లీట్గా. కాళ్ళ మెట్లంట, భీమంట, ఆవుంట, ఇవంట, ఏందో లేని సంప్రదాయ బైబిల్ చర్చిలు సంఘాల్లో పెడుతుంటున్నారు కదా. చాలా అవినీతి ఆధర్మం ఇది, దేవుడు నొచ్చుకునే పని ఇది. వివాహం అనే విషయంలో ఘనమైంది. మరి ఘనమైందని చెప్పినటువంటి దేవుడు వివాహంలో పిల్లల్ని ఇస్తున్నాడు కదా. వారు పాపులు అంటే ఏమంటారు? ఈ విధంగా పుట్టినటువంటి పిల్లలు పాపులా? మరి జన్మ పాపం అనేది నిజమా? జన్మ అనేది ఉంది. పాపం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు చేసినారు, అప్పుడు వచ్చింది. వీళ్ళకి ఎక్కడ పోయింది ఈ జ్ఞానం బోధించే వాళ్ళకి? మరి పుడితేనే పాపి అంట పిల్లోడు. అందుకే కేథలిక్లు జ్ఞాన స్నానం పెట్టినారు పిల్లలకి, ఇన్ఫాంట్ బ్యాప్టిజం. పాప క్షోణ అడినరా కదా, పిల్లలకి బాప్తిజం ఇస్తే వాళ్ళు పాపలని అర్థం కదా. వాడు పాపే, తల్లిదండ్రులు పాపలే, వాళ్ళని కలిపిన దేవుడు పాపే, దేవుడు కూడా పరిశుద్ధుడు కాదు, పాపే. దేవుడు పాపే కదా, పాపి కాబట్టి ఆయనకి ఆలోచన వచ్చింది. పాపులను చేసినాడు దేవుడు. దేవుడు పాపులుగా చేసినాడు. పాపులుగా చేసినాడా? తన పోలిక, తన స్వరూపం. ఇంకో మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7:29 వచనం చూద్దాం ఒకసారి. ఇదియుగాక, ఇది ఒకటి మాత్రం గాక నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నల్లని యథార్థవంతులుగా సృష్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏం చేశారట? దేవుడు మనిషిని ఎట్లా చేసిన ఇక్కడ బాగుంది అంటే, యథార్థవంతులు అంటే తన పోలికలో చేసిన, తన స్వరూపంలో చేసిన. యథార్థవంతులు అబద్ధమాడని వారు, యథార్థవంతులు పరిశుద్ధులు, యథార్థవంతులు దేవుని శక్తి కలిగిన వారు, యథార్థవంతులు దేవునికి లోబడే వాళ్ళు, యథార్థవంతులు దేవుని చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళు, యథార్థవంతులుగా ఇట్లా దేవుడు మనిషిని చేసినాడు. ఇలా ఏం చేస్తున్నారు? తమకిష్టమైన ప్రసంగాడు అంటాడు, వివిధమైన తంత్రాలు. తంత్రాలంటే దేవునికంటే బుద్ధిమంతులు ఇల్లు. దేవునికి ఏం తెలుసు? దేవునికే చెప్తాం ఆలోచన బాగా అయితే, మా దగ్గర మంచి ఆలోచన దేవుడు అడగమని మమ్మల్ని. మనం దేవుని అడగదు, దేవుడిని వాళ్ళు అడగాలట, దేవుడు వాళ్ళు అడగాలంట. ఎట్లా చేయాలప్ప చెప్పు అంటే అప్పుడు చెప్తారంటే వీళ్ళు. అట్లా వాళ్ళు ఉన్నారు. దేవునికే సలహా చెప్పే ప్రయత్నం చేస్తారు. వివాహ బంధంలో ఏం జరుగుతుంది, దేవుడు ఎందుకు చేసినది ప్రాముఖ్యమైనది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త పక్కలో 2వ అధ్యాయం 5వ వచనం. వివాహంలో ఆయన యొక్క ప్రమాణం చూడండి, 5వ వచనం. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. అది ఈ పెళ్లి ఎందుకు కావాలంటే వాళ్ళ జీవనానికి కావాలా, వారిరువురు సమాధానంగా ఉండడానికి కావాలా. అందుకే వారికి ఒడంబడిక చేస్తున్నా అన్నాడు దేవుడు. ఈ కన్యగా ఈ పురుషుని చేతిలో పెడుతున్నాను. అందుకే ప్రమాణం లేపిస్తారు కదా, చచ్చేదాకా ఇద్దరు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని, ఒకరినొకరు ఎడబాయకూడదు అని, ఒకరినొకరు ఒంటరులుగా జీవించాలని, ఒకరికొకరు సహాయకరంగా జీవించాలని. ఆదాము చేసే ప్రతి పనికి కూడా హవ్వ ఏం చేయాలా?
సపోర్ట్గా చేయాల. మొన్న ఒక 70 ఏళ్ళు ముసలాయన నాతో మాట్లాడుతూ, నాకు 2 కొడుకులు పుట్టారు సార్, ఏమో ఆ ఊర్లో ఎక్కువ నాతో అందరూ డిస్కస్ చేస్తారు, మరి అందరూ డిస్కస్ చేస్తారు, పోతే డిస్కస్ చేస్తారు సార్. నాకు 2 కొడుకులు అంట. చెప్పు అన్నాను. పెద్దోడు చనిపోయినాడు, వాడు బతికి వీడు పోయింటే బాగుండే అంట. ఎవడు పోయింటే? వాడు బతికి వీడు పోయింటే బాగుండట. ఏమప్పా అంత బాధ నీకేంటి? నీకు తెలుదా సార్ భవాని గురించి? మీ వానికి నేను చెప్పి 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 నా ఎంటుకలు బిక్కోవడం జరిగింది, వాని ఎంటుకు కూడా ఊరిపోలే అన్నాను. మళ్ళీ ఏం చేయాలంటే ఏం చేయాలా? ఎప్పుడో బుద్ధి పుడితే చర్చకు వస్తాడు, బాగుంది వాక్యం అంటాడు, అందరితో ఏమంటాడు? భాస్కర్ రావు చెప్తా కూర్చోబోతే పుడతాపా బాబా పీకి 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 ఏరి నారి నారు పరిస్తాడు. ఇంక అడుగుతా తక్కువ లేక లాస్ట్కి అట్లే కూర్చోటం లాస్ట్ దాకా అంట. అట్లా ఎంతమంది ఉన్నారు? అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా ఏం చెప్పు సమస్య అంటే ఏం చేయాలా? ఎందుకు ఇంత బాధపడుతున్నావట? వాడు పుట్టుకోకుండా బాగుండట. ఎందుకంటే చాలా అయిపోయింది నాకు. పెళ్ళేమి చేస్తుంది, గెలిచిపోతుంది అనుకుంటే, 2 కొడుకులేం పుట్టిరి, బిడ్డలు పుట్టిరి, గెలిచిపోతా అనుకుంటే, ఇప్పుడు కూడా వాళ్ళు నేనే సాగుతున్నా అన్నాడు. 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు PUC ఫస్ట్ ఇయర్కి ఆ పిల్లడు పోతున్నాడు. ఇప్పుడు కూడా మనం నేనే సాకాలంట. ఎంత దుర్మార్గులు, ఎంత మొండి వాళ్ళంటే, ఎంత పనికి రానటువంటి దుష్టులు వీళ్ళంటే, వీళ్ళు ఈ పాపాలు ఇట్లే చనిపోయి దేవుని ఉగ్రతకు గురైపోతారంతే. అలా ఆయన జాకాలంట వాళ్ళని. ఇంతవరకు జాకింది కాకుండా ఇప్పుడు కూడా అంట లాంటి వాళ్ళ పిల్లలు కూడా అతనే జాకాలంట. మరి నన్నేం చేయమంటాను? ఏమో మా సలహా చెప్పండి. చెప్తే మీరు ఇనేవాళ్ళు కాదులే నేనన్నా. చెప్తే మీరు ఇనేవాళ్ళు కాదులే అన్నాను. చెప్పండి సార్ శుద్ధమంట. శుద్ధంలా గిద్దంలా ఫస్ట్ వన్ బయట పారాను నేను అంతే. మొదటి వాడిని బయట పారాయి, వాని పెన్లామని వాని పిల్లల్ని వాడిని బయట పారాయి. లేదా మీ ఇద్దరు గెట్ అవుట్ అంటే అంతే. మీ ఇద్దరు ఎక్కడన్నా బాగుంది దూరం అంతే, వాళ్ళు కనపడద్దండి. నీకు పెన్షన్ 15,000 వస్తుంది, ఏం భయం నీకు? ఏడైనా పెన్షన్ తీసుకోవచ్చు కదా. అయ్యో సార్ ఒకడు వాయా వీడన్నా ఉంటాడమంటే వీడిని బొమ్మంటేట ఇట్లా పోవాల్సిందే. దేవుడే అంటున్నాడు, వీళ్ళు నేను ఎందుకన్నా కన్నానా, వీళ్ళు ఎందుకైనా నేను పుట్టించి తినా, నేను చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఏం సార్ వీడిని కని మేము చాలా తప్పు చేస్తామని నువ్వు అన్నావు, కానీ నేను బైబిల్ చూపిస్తే దేవుడే అన్నాడు ఆ మాట అంతే. చాలా గొప్ప సార్ దేవుడు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి సార్? ఏం చేయాలి సార్? ఏం చేయాలి సార్? ఏమా పప్పన్నం పెట్టడానికి గాయపడిగింది, వేరే వాళ్ళని లేదనింది. ఎందుకు అని నేను అడిగినా. 3వ కొడుకు ఒకడు ఉన్నాడు, సండోడు, లాస్ట్ వాడు కడుగుట్టోడంట. ఎట్టట మా కడుగుట్టోడు చాలా ప్రాణం వీళ్ళకి. వాడు చెడిపోయినా పర్లే, ఎట్లన్నా పాడైపోయిన పర్లే, ప్రేమ మాత్రం పైన ఉండాలా. అది ఆలోచన చేయరు పెద్దలు, చేసే పొరపాటు అదే. ఎందుకు చేయాలి పెండ్లు అంటే? 2 చేసినాను సార్ పెండ్లు అంట. సందర్భంతో నేను అడిగిన, ఎందుకమ్మా అందరూ ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఇట్లా అని చెప్పట్టే. లేదు సార్, 3 కొడుకుల్లో 2 చేసినాను, ఒక బిడ్డకి 3 చేసిన పెండ్లి. మరి ఈయనకంటే నేను చేయను. ఇప్పుడు వాని వయసు ఎంత అంట? 31 రన్నింగ్ అంట. ఎంతట? పెద్దలు తల్లిదండ్రులు కఠినమైన తీర్పులు చేస్తేనే కానీ మీ పిల్లలు బాగుపడరు. ఇది 100% కరెక్ట్. నన్ను ఏమన్నా తిట్టుకోండి, మీ చేత నన్ను కొట్టానే పోండి బేగైతే కదా. 31 రన్నింగ్ ఇప్పుడు అని. ఎందుకు చేయమంటే సార్ నాకు ఒక్కనొక బిడ్డ, ఆ బిడ్డని చూచి చాచి ఏరి కోరి మంచి ఉద్యోగస్తునికి ఇచ్చిన. మంచి అల్లుడు, ఒక్క అలవాటు లేవు, ఈవెన్ అబద్ధం కూడా మాట్లాడు పాపం, అంత మంచివాడు ఇచ్చిన. బాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్నారు, చాలా బాగున్నారు. ప్రార్థనకి పోతారు, చర్చికి పోతారు, అప్పటి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. 2కి బాగా భయం ఉంది, దేవుడు వాళ్ళని బాగా దిగించినాడు. నా బిడ్డ అయితే వేరే వాళ్ళ ఇంట్లో ఇంత బాగుండాలా? అమ్మా చూడండి, నా బిడ్డ వేరే వాళ్ళ ఇంట్లో ఇంత బాగుండా, మొదటి టైం చెప్పుకోకుండా లాగా చెప్తుందని. నా బిడ్డ అయితే వేరే వాళ్ళ ఇంట్లో ఇంత బాగుండాలనా? నా కాళ్ళు నాశనం అయిపోవాలనా? ఆ తాగుబోతులు నా కొడుకు తాగే తెరిచిపెట్టిన పొద్దునికి పెండ్లి కాదమ్మా. ఇప్పుడు 30 అంటే 30 కానిలే, 31 కానిలే, అసలు కానే కానిలే. వాడు పని చేసేలేదు, పాడు చేసేలేదు, తాగ తెరిచిపెట్టలేదు, వాంతో కొట్లాట వీంతో కొట్లాట, తిరిగేది ఊరుగా విచ్చిలుడిగా తిరుగుతాడు. మాకే అవమానం అయిపోయింది, ఇంక వానికే పెళ్లి చేసేది. వాడు అన్ని ఇడిచిపెట్టి నేను వాడిని 2 ఏండ్లు వాడిలో ఏమీ లేవు అనేది నేను చూడాలా. అది 35 ఏండ్లైనా పర్లే, అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ఆమె
మా ఏం చెప్పాలి వీళ్ళకి? నా కొడుకు ముసలోడు అవుతాడు, నా కొడుకు ఏలబడతాడు, నా కొడుకు ఇట్లయితాడు, ఇంకెవరు పిల్లిస్తారు, ఆడిస్తారు, ఏమిస్తారు, ఏదో ఒకటి ఎట్లా కుంటిదో గుడ్డిదో నడ్డిదో ఏదో ఒకటి ఎట్లో గట్లా వాడు వస్తాడో రాడో, దేవుని దగ్గర తింటాడో తినడో, పనికి పోతాడో పోమో, మేము చచ్చేదంకా మాత్రము వాడిని సాగుతాం, వాని పెళ్ళాంని సాగుతాం, వాని పిల్లల్ని సాగుతాం, మేము ఉండేదంకా. ఇట్లా చేసి చెడగొడతా ఉన్నారు పిల్లలంటే. పేరెంట్స్ ఈ డిసైడ్ తీసుకునే పిల్లలు చెడగొడుతున్నారు. దేవుని ఉద్దేశం కూడా అది లేదు. మంచిలా బాగా అర్థమవుతుందా కదా? ఆదాం ఏమన్నాడు దేవుడు? సాటేం సామన్నాడా? ఇప్పుడు ఆదాం చేసే ప్రతి పనికి ఏం చేయాలా? సాయం చేయాలి కదా. ప్రసంగులు ఏం చూస్తే ఇద్దరి కష్టార్జితం వలన, ఎవరి ఇద్దరు? భార్యాభర్తల తల్లిదండ్రుల వాళ్ళ కష్టార్జితం వల్ల మీరు వచ్చినారు. మరి మీకు ఇష్టార్జితం వల్ల ఏం కావాలా? మీకే సుఖం. ఇద్దరి కష్టార్జితం వలన. చూడండి ఎంత బాగుంది అక్కడ. దేవుని కదా, దేవుడు చెప్పేదే కదా. చాలా చాలా ఇల్లీగల్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని చెప్పలేము ఇప్పుడు. ఈ విధంగా ఆదామవుల్ని దేవుడు చేసినాడు, వాళ్ళకి సంతానం ఇచ్చినాడు, వాళ్ళని ఆశీర్వదించినాడు, వాళ్ళని దీవించినాడు, తన పోలికలో ఇచ్చినాడు, తన స్వరూపం ఇచ్చినాడు, నరులని పేరు పెట్టినాడు, నరులను ఆశీర్వదించినాడు, ఫలించండి భూమి నిండించండి అని చెప్పినాడు. ఇన్ని చేసిన మేలులు కలిగినటువంటిదే ఆ వివాహం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పరిశుద్ధమైంది. దాన్ని అపవిత్రం చేయకూడదు, పానకు అపవిత్రం చేయకూడదు. ఒక ఆయన మ్యారేజ్ చేసే లైసెన్స్ ఉంది పాస్టర్కి. అందరి ఊరంతా పెళ్లి చేస్తాడు, చేసినాడు. లాస్ట్ వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తే సందర్భం వచ్చింది. వీళ్ళు వాడిని పెళ్లి ఆలోచించడంలో వాడు అప్పుడు ఒక ఆయనకి కడుపు తెచ్చేసినాడు. అప్పుడు తెచ్చేసినాడు, కడుపు తెచ్చేసినాడు ఆరాంగా. అట్లా ఏడిస్తే ఏమవుతుంది? ఇతను పాస్టర్ కదా, నిలబెడతారు ఇంక అందరూ గ్యారెంటీగా. తెలిసిపోయింది. 5 నెలలు 4 నెలలకి అంత కనపడదు కదా, కడుపు మామూలుగా ఉంది కదా. 6 నెలలు అయితే ఫుల్ బయటకు వస్తుంది కదా. ప్లాన్ చేసినాడు. ఆ పాప ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషే. వీడంతా వాడు కొడుకు చూడండి, వాళ్ళు ఎవరైనా ఆ పాపను అటాక్ చేసేసినాడు. అట్లా జరుగుతూ ఉంది. ప్రెగ్నెంట్ అయింది ఆ పాప. కన్సీవ్ అయిందని నాకు చెప్పలేదు ఆ పాప. వీడు నోరు మూసేసినాడు. ఎవరు? ఆ పిల్లోడు. 3 months అయిపోయింది, అప్పుడు చెప్పలేదు. 4 నెలలు అయిపోయింది, కొంచెం బయటికి కనపడుతుంది. వాళ్ళ నాయన ఆ పాప నన్ను అబ్జర్వ్ చేసినాడు. చేసేమన్నాడు, ఏమి ఇది అంటే చెప్పింది. అప్పుడు వాళ్ళు వచ్చి, సార్ కాలు పడుతున్నారు ఆ సేవకుని, నీ కొడుకు ఇట్లాంటి. మావాడు అట్లావాడు కాదు, నేను సేవకుని కొడుకు, అట్లాంటి చేయడు మావాడు, మీరు తప్పులు చెబుతున్నారు, వాడు తిక్కలోడు, ఇట్లా అని చెప్పంటే సరే అని బిలేండి అన్నారు. అందరూ పిలిచి పని అయింది తప్ప, సరే ఏమోటి అయిపోయింది. వాడిని అడిగితే వాడు ఒప్పుకున్నాడు. గర్భవతితో పెళ్లి చేసినారు వానికి. దీనికి ఆ దేవుడు బైబిల్ పెట్టింది. ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ కదా, దేవుని చిత్తం లేకుండా చేసింది కదా ఇది. ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి ప్రపంచంలో. ఇవన్నీ జరగకూడదనే దేవుడు ఏమంటే కండిషన్ పెట్టిండేది. ఇట్లా ఉండాలా, మీరు ఇట్లుండాలా, ఇట్లా అయితే ఇది కరెక్ట్, అప్పుడే ఉంటుంది ఇది. లాస్ట్ పాట ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు పక్కలో 1వ అధ్యాయం. నాలుగో అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చెను. గర్భమున నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. చూసుకోండి అన్నమాట బైబిల్లో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనమే ఏముంది? యెహోవా వాక్కున నాకంటే ఎవరు? ఇర్మియాకి, ప్రవక్త ఇర్మియాకి మాట్లాడుతున్నాడు దేవుడా. చదువుచాను. గర్భములో నేను నిన్ను రూపించబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ప్రవక్తగా అన్నాడు దేవుడు. ఎవరితో అన్నాడు ఈ మాట? ఇర్మియా ఎవరు? ప్రవక్త. ప్రవక్త పెద్దోడై వాక్యం చెప్పేటప్పుడు ఇర్మియాని సేవకు పిలిచినప్పుడు
అప్పుడు ఇర్మియాకు వచ్చినటువంటి సందేహం ఇది, పిచ్చోడా నాతో కాదు అనొద్దు, నాతో లేదు రాదు అనొద్దు. నువ్వు ఇప్పుడు ప్రవక్త కాక మున్నపే నేను నిన్ను ఎరిగి తిని. ఎప్పుడట? నీ గర్భములో, నువ్వు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని. అంటే ఇది పాపమా? తల్లి గర్భములో ఇర్మియా పెరిగింది పాపమా? అతిక్రమమా? ఇది కాదే. వాక్యం చెప్పే వాళ్ళకి వాక్యాలు అర్థం కాక తలకాయ గీరుకుంటున్నారు అంతే. ఈరోజు ఇర్మియా ప్రవక్త కావాలంటే దేవుని యొక్క ఏర్పాటు ముందుగానే జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఇంకా పుట్టక మునిపే దేవుని సంకల్పం ఉంది ప్రవక్త కావాలని. కాబట్టి ఆలోచనతో ఇర్మియాను దేవుడు అక్కడ పంపించినాడు. పిండముగా గర్భంలో ఉన్నాడు, శిశువుగా ఎదుగుతున్నాడు. 9 నెలలు కండలు ఎముకలన్నీ నిర్మాణం అవుతా ఉన్నాయి. ఎట్లా 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 అవుతున్నాయి? దీన్ని ఎవరు చూసినారు? యెహోవా దేవుడు చూసినాడు. దేవుని కార్యాలన్నీ కూడా పవిత్రం లేని వాక్యం అంట. హెజ్కేలు గ్రంథం 16:4 చూద్దాం. హెజ్కేలు గ్రంథం దీని పక్కలోనే ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం 4వ. నీ జన విధమును చూడగా నీవు పుట్టినాడు నాభిసూత్రం కోయబడలేదు, శుభ్రమోడు నీళ్ళతో నేను కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయబోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు. నీ యందు జాలిపడు ఒక్కడుని లేడు. నీవు పుట్టినాడే బయట పారవేయబడి చూడాశ్చర్యంగా ఉంటివి. చూడండి మాట బాగుంది. ఇట్లంతా తల్లి గర్భములో రూపించబడినప్పుడు వాడు పాపి కాదు, ఆ జన్మ పాపం కాదు. ఆ విధంగా పాపతో మనిషి పుట్టలేదు. వాళ్ళమ్మ వాళ్ళ నాయన కన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారో ఏ పాపలు చేస్తున్నారో వాళ్ళు అవి చేసుకుంటే ఈయనకి అన్నారు అంతే. కానీ చేసింది వాళ్ళే, కానీ పిల్లోడు కాదు కదా. అందుకే ఏది ప్రవరణ మత్తయి 18:18 పిల్లల యొక్క ముఖములు పరలోకములో దూతలు ఎప్పుడు కూడా చూస్తుంటారు. అంటే పరలోకానికి పిల్ల అర్హులు. పరలోకానికి పిల్లలు అర్హులు అంటే పరిశుద్ధులు, వాళ్ళు పాపులు కారు. మరి ఎవరు బాప్తిస్మం పొందాలా? పాపులు బాప్తిస్మం పొందాలా. సర్వసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందడానికి రక్షణ, నమ్మని వానికి. మళ్ళీ ఈ పిల్లడు ఎప్పుడు దేవుడు నమ్మినాడు? ఎప్పుడు ఒప్పుకున్నాడు యేసుప్రభుని? ఎప్పుడు నీళ్ళు మునిగినాడు? ఏమీ లేదే. ఇంకా అవన్నీ ఒప్పుకొని ఇప్పుడు బాప్తిజం పొందితే అప్పుడు ఈయన దేవుని దగ్గరికి వెళ్తారు. అంతవరకు లేదు. 12 years ఆపుతారు, పాపానికి దారి పడుతుంది. ఆలోచనలు, తలంపులు, ఇచ్ఛావాంఛలు పెరిగిపోతాయి. హృదయం కంట్రోల్లో ఉండదు కదా. ఎక్కువ అన్యాయాల ద్వారా ఆటంకాలు బయలుదేరుతాయి. దేవుని చిత్తాన్ని అప్పుడే గుర్తెరగాల. 39:14 14 దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము నేను చూడగా. పరిశుద్ధుడిగా కలుగు చేసినాడా, పాపిగా కలుగు చేసినాడా? అందుకే నాకు ఆశ్చర్యం, నాకు భయం. ఎప్పుడంట డేట్ ఎప్పుడు ఇచ్చినాడు డాక్టర్, డేట్ ఎప్పుడు ఇచ్చినాడు డాక్టర్, రేపు నెల అంట, 2వ వారం అంట, 3వ వారం అంట. జల్దీగా అనాలా, కొడుకున్న బిడ్డను చూడాలా, మనమును మండాలు చూడాలా. వీళ్ళ ఆశ. మళ్ళీ వీడు పుట్టాడు పాపినేనా? మరి ఎందుకు వీళ్ళు దుర్బోధలు చేస్తా ఉన్నారు? కనుక మన వాక్యాలను నమ్ముదాం, వాక్య ప్రకారం ఉందాం. ఇది మొదటి భాగం అయిపోయింది. జన్మ పాపం లేదు, దాన్ని దేవుడు కలిగించలేదు. మనిషి పాపము చేసినప్పుడే పాపిగా అవుతున్నాడు. అందరూ పాపం చేసినందువలన అందరికీ మరణము సంప్రాప్తమైంది. అయితే పాపం అందరినీ ఏలుతుంది, ఎవరిని వదిలిపెట్టదు, అందరిపైన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి పాపమును గ్రహించి పశ్చాత్తాపంతో ఆ పాపక్షామను కోసం యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని పాపక్షామను కోసం తండ్రి యొక్క కుమారుని యొక్క నామలోనికి బాప్తిస్మం పొందినప్పుడే ఆత్మరక్షణ, పరలోకం. లేకపోతే పరలోకం లేదు, ఆత్మరక్షణ లేదు. పాపాలతో చనిపోతే నరకానికి పోతారు. ఇప్పుడు చెప్పండి, నాకు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని చేసినప్పుడు మానవుడు పాపియా? జన్మ పాపం ఉందా? జన్మతోనే పాపి ఉంటే మీరు ఒక పని చేయండి, ఇంకెవరికి పెండిళ్ళు చేయొద్దండి. అట్లా అనుకుంటే మీరు ఎవరికి పెండిళ్ళు చేయొద్దండి, ఎందుకంటే అది పాపం కదా. ఆఖరి మాట 1 తిమోతి 2:4 చూడండి ఒకసారి. ఆఖరి మాట 1 తిమోతి పత్రిక 2:4 కూడా చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఇచ్ఛయించి వాడే ఉన్నాడు.
నువ్వు కరెక్ట్ చదివితే నేను వింటాను, నువ్వు ఏమో చదువుతున్నానని చేయాల. 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయము. అయితే కడవరి దినాల్లో కొందరు మోసపరచు ఆత్మలయందు దయముల బోధయందు గలవారై సాలే వివాహాన్ని నిషేధించువారు. వివాహము తప్పని, వివాహం పాపమని, వివాహం దేవుని దృష్టిలో కాదు, దేవుడు తప్పు చేసినని కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగి, దయ్యముల బోధ ఇది, అపవిత్రాత్మల బోధ. కాబట్టి క్రీస్తు సంఘంలో మనకి ఎప్పుడూ వాక్యాన్ని ఖచ్చితంగా చెబుతున్నాం. ఏ డినామినేషనల్ మీటింగ్లు పెట్టినా పోవకండి, వాక్యాలు లేవు అక్కడ, తప్పుడు బోధలే ఉంటున్నాయి. క్రీస్తు సంఘం ఒకటి వదిలితే వేరే సంఘాల్లో వాక్యం లేదు. బైబిల్ చూపిస్తున్నారు, చెబుతున్నారు, డ్రెస్సులు వేసుకొని డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇంతే, కానీ వాక్యం ప్రకారంగా ఎవరు లేరు, ఒక క్రీస్తు సంఘం తప్పితే. మనం ఆ సంఘంలో ఉన్నాం, ధన్యులం. సంఘమే క్రీస్తు యొక్క వధువు కదా, భార్య. ఆ సంఘం కొరకే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆ లోక కళ్యాణం కోసం ఇప్పుడు ఇవంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మనం దేవుని వాక్యం నమ్ముదాం. దేవుని వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం, సత్యంలోనే ప్రతిష్ఠ అయినాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం భూలోకములో మనుషులు భూమి నిందించాలని చెప్పినదే ఆయన యొక్క సంకల్పము. అది ఇప్పుడుకుంది, అప్పుడుకుంది, ముందుకుంది, ఎప్పటికీ జరుగుతుంది. కాబట్టి జన్మ పాపము అన్నటువంటిది వాక్యానికి విరుద్ధమైంది. మానవుని యొక్క జన్మ దేవుని దృష్టిలో శ్రేష్టమైంది, అందరికంటే శ్రేష్టమైనది. కాకపోతే మానవులు ఇల్లీగల్గా నడుచుకోవడం ద్వారా పాపం అవుతారు. దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే, వాక్యానికి లోబడకపోతే, ఇష్టానుసారంగా బతికితే పాపలు అవుతారు. ఈ విధంగా అందరూ పాపం చేసి దేవుని నుంచి మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి అది ఇష్టం లేదు. మనం ఆయన మహిమను పొందాలని, ఆయన చూడాలని, పరలోకంలో ఉండాలని దేవుని ఆశ కాబట్టి మనం రక్షించినాడు. ఈ విధంగా మనం దేవునికి కృతజ్ఞత కలిగి మనకు ఒక మంచి జన్మ దేవుడు ఇచ్చిన దానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారని మహిమ పరుద్దాం. మీ అందరికీ నా వందనాలు.